ఇది సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ రెండిట్ల చిన్నగున్నప్పుడు ఏది పట్టినా అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకునేది. తాంబాలంలో ఇన్ని నీళ్లు పోసి ఇంత పసుపేసి ఓ రోకల్ బండ నిలబెట్టేది. ఇక అది నిలబడితే గ్రహణం పట్టుకుందని, కింద పడితే గ్రహణం ఇడిచిందని నమ్మేటోళ్ళు. ఇప్పుడు కూడా ఆడాడ ఈసొంటి చేస్తూనే ఉన్నారు. అన్నట్లు మంగళవారం నాడు చంద్రగ్రహణం పడుతుందని మన పటాస్ వార్తలలో చూపించినాం కదా, అన్నట్లే పట్టింది. మరి ఎట్లుంది ఏం కథ అనేది చూద్దాం పార్రి. అనుకున్నట్లే 2 తెలుగు రాష్ట్రాలలో చంద్రగ్రహణం గట్టిన పట్టింది కదా. మొగులు మీద మల్లె పువ్వు లెక్క మెరిసిపోయే సందమామ ఉన్నట్లుండి ఎర్ర రంగులకు మారింది. ఇక చూడరే ఎట్లుందో. అయితే సూర్యునికి చంద్రునికి నడుమ భూమి అడ్డం వస్తుడు. దీంతో సూర్యుని కాంతి చంద్రుని మీద పడకుండా భూమి అడ్డం వచ్చింది కాబట్టి ఈ గ్రహణం పట్టుకుంటుంది అనేది శాస్త్రవేత్తలు అంటున్నమాట. అందుకే ఈ ఇచ్చంద్రమైన రూపాన్ని పట్నాలు పల్లెలనే తేడా లేకుండా మస్తు మురుసుకుంటూ చూసినాయి. ఎలుగు పూట సుత చాలా దిక్కుల మంచి నజరు మీదనే అవపడ్డది. అట్లా మాపడిజా 3:30కు చాలైన ఈ గ్రహణం పొద్దుక పావు తక్కువ 7 గంటల దాకా కొనసాగింది. ఇక గ్రహణం చేయంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న గుళ్ళు మొత్తం బంద్ చేసిరు. తిరుపతి వెంకన్న స్వామి గుడి కాంచి చాలు చేస్తే యాదగిరిగుట్ట నరసన్న, యమలాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళే కాకుండా చిన్న చిన్న గుళ్ళు సుత బంద్ పెట్టిర్రు. మొత్తానికి గ్రహణం కారణంగా రోజు జరగాల్సిన పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, కీర్తనలు ఆని బంద్. మంగళవారం గ్రహణం చేయంగా బంద్ అయిన గుళ్ళన్నీ బుధవారం పొద్దుగాల 5 గంటలకు సంప్రోక్షణం చేసినాక మళ్ళా తెరుచుకుంటాయట. అటు వెనుక మళ్ళీ ఎప్పటివల్లే దర్శనాలకు ఇడుస్తారు. ఏదేమైనా చంద్రగ్రహణం బయటినంత సేపు జనాల సంబరం చిన్నగా లేదు పో.